ప్రశ్నిస్తే కేసులు పెట్టిన పాలన మాత్రమే గత ప్రభుత్వాన్ని గుర్తు చేస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2029లో వైసీపీ అధికారంలో రాకుండా 15 ఏళ్లు అండగా ఉండండి. కూటమి ప్రభుత్వం పెద్ద కొడుకుగా మిమ్మల్ని చూసుకుంటుంది అంటూ ఆయన యువతకు కీలక పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమపాళ్లలో అందిస్తున్న ఘనత తమకే దక్కిందని కూటమి ప్రభుత్వం ఎందుకు నొక్కి చెప్పాల్సి వచ్చింది. అప్పులు, సమస్యలు మాత్రమే వారసత్వంగా లభించాయని చెప్పడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ఎవరు ఆటలాడుకున్నారు? పల్లె పండుగ 2.0 పేరిట ప్రకటించిన గ్రామీణాభివృద్ధి విజన్ ఎలా ఉండబోతోంది? ఈ కీలక ప్రకటనల వెనుక ఉన్న పాలనా వ్యూహం, లక్ష్యాలేందో చూద్దాం. రాజకీయాల్లో వరుస విజయాలతో ప్రజాసేవలో తరించాలంటే ప్రజలకు అండగా నిలబడాలి. ఈ సూత్రమే గెలుపుకు ప్రధానమైన మెట్టుగా నేటి కూటమి ప్రభుత్వ ఆలోచన విధానం తెలుస్తోంది. ఓవైపు అభివృద్ధి, మరోవైపు గతంలో ఏం జరిగింది, నేడు జరుగుతున్నదేంటి, ఇది తప్పక గమనించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ ప్రజలనుద్దేశించి అనడమే అందుకు కారణం. ప్రధానంగా నాడు వైసీపీ ప్రభుత్వ తీరుతో ప్రజల కష్టాలు, నష్టాన్ని వివరిస్తూ మరీ వ్యాఖ్యానించారు. నాడు జగన్ ప్రభుత్వం అంటే గుంతలు పడ్డ రోడ్లు, మరమ్మతులకు నోచుకోని కాల్వలు, పాలనపై ప్రశ్నిస్తే పెట్టిన అక్రమ కేసులే గుర్తుకొస్తాయని ఉప ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వానికి అప్పులు, సమస్యలు మాత్రమే వారసత్వంగా లభించాయని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ చేసిన ప్రసంగం కేవలం గ్రామీణ అభివృద్ధి కార్యక్రమ ప్రారంభం మాత్రమే కాకుండా ప్రస్తుత ప్రభుత్వ పాలనా విధానానికి, గత ప్రభుత్వ వైఖరికి మధ్య తేడాను స్పష్టంగా చూపే రాజకీయ వేదికగా నిలిచింది. ఆయన ప్రసంగంలో గత పాలనపై విమర్శ, ప్రస్తుత ప్రభుత్వ నిబద్ధత, సుదీర్ఘ రాజకీయ లక్ష్యం అనే 3 కోణాలను ప్రతిబింబిస్తున్నాయి. గత 5 ఏళ్ల పాలనా వైఫల్యాలను ప్రజల మనసుల్లోకి బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో మౌలిక వస్తువులు, ప్రజాస్వామ్య విలువలు నిర్లక్ష్యమయ్యాయనే అభిప్రాయాన్ని బలోపేతం చేశారు. అంతేకాక కూటమి ప్రభుత్వానికి అప్పులు, సమస్యలు మాత్రమే వారసత్వంగా లభించాయని చెప్పడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాల వల్ల తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోందని ప్రజలకు తెలియజేస్తూ, ప్రస్తుత ఆర్థిక ఒత్తిళ్లకు పరోక్షంగా గత ప్రభుత్వమే కారణమని జనం ముందుంచారు. గత ప్రభుత్వ పాలనకు భిన్నంగా ప్రభుత్వ ప్రస్తుతం యొక్క చిత్తశుద్ధిని, పనితీరును సమర్థించుకునే అంశాలను కూడా పవన్ వివరించడం చాలా కీలకం. నేటి పాలనలో దోచుకోవడం లేదని, ప్రశ్నిస్తే కేసులు పెట్టడం లేదని తెలపడం పారదర్శకత, ప్రజాస్వామ్య పాలనకు ప్రాధాన్యత సూచిస్తోంది. సంక్షేమం పేరుతో అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం లేదని చెప్పడం ద్వారా అభివృద్ధి పరంగా రోడ్లు, గ్రామాల రూపురేఖలు మార్చడాన్ని, సకాలంలో జీతాలు, మెరుగైన పెన్షన్లు రెండింటినీ సమతుల్యం చేస్తూ పాలన సాగిస్తున్న ప్రజలకు చేరువ చేయడాన్ని గుర్తు చేస్తున్నారు. పల్లె పండుగ 2.0 ద్వారా 6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపట్టే ప్రణాళికను ప్రకటించడం క్షేత్రస్థాయిలో అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్న సుదీర్ఘకాలిక రాజకీయ వ్యూహాన్ని వెల్లడించారు. 2029లో మీరు రారు అని వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించడం ప్రస్తుత రాజకీయ శక్తిపై, ప్రజల తీర్పుపై ఉన్న
పూర్తి నమ్మకాన్ని ప్రదర్శిస్తుంది. కొబ్బరి చెట్టు 15 ఏళ్లకు కాపు కాస్తుందని, ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి కూటమి ప్రభుత్వాన్ని 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంచాలని యువతను కోరడం సాధారణ రాజకీయానికి భిన్నంగా ఒక సుస్థిర పాలన యొక్క ఆవశ్యకతను ప్రస్తావించింది. యువతలో పెరుగుతున్న రాజకీయ చైతన్యాన్ని, వాస్తవాలను వారి దృష్టికి తీసుకువచ్చేది కేవలం పనితీరు, ప్రమాణాలే అన్న విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. కోనసీమ ప్రాంతం యొక్క పర్యాటక, వ్యవసాయ సామర్థ్యంపై కూడా పవన్ దృష్టి సారించారు. కోనసీమను కేరళ తరహా టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చని, బ్యాక్ వాటర్ టూరిజంపై దృష్టి పెట్టాలని సూచించడం ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించడాన్ని తెలియజేస్తుంది. కొబ్బరి రైతులతో ముఖాముఖి మాట్లాడడం, కొబ్బరి బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతానని హామీ ఇవ్వడం, డ్రైన్ సమస్యలను పరిశీలించడం, రైతు సంక్షేమానికి, వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతాన్నిస్తోంది. మొత్తం మీద పవన్ ప్రసంగం పాలనా విధానాలను స్పష్టం చేస్తూ, గత వైఫల్యాలను ఎత్తిచూపుతూ, భవిష్యత్తు రాజకీయ లక్ష్యాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యూహాత్మక దిశను చూపడం గమనార్హం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగం ఒక రాజకీయ సందేశాన్ని, పాలనా లక్ష్యాన్ని స్పష్టం చేసింది. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యం చేస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యంగా పల్లె పండుగ 2.0 ద్వారా గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం, కోనసీమను కేరళ తరహా టూరిజం కేంద్రంగా మార్చాలని ప్రాంతీయ లక్ష్యాన్ని ప్రకటించడం జరిగింది. 15 ఏళ్లు కూటమికి అండగా ఉండండి అంటూ యువతకు ఇచ్చిన పిలుపు ఇది సుస్థిర పాలన కోసం పడుతున్న తాపత్రయంగా మారింది. ఆ విజయ లక్ష్యాలు నెరవేరాలంటే కాలమే సమాధానం చెబుతుంది.